సో ప్రెజెంట్ సోషల్ మీడియాలో చూసుకుంటే ఎక్కడ చూసినా క్రైమ్ రేట్ అనేది చాలా పెరిగిపోతుంది. ఈవెన్ విడాకుల విషయంలో కావచ్చు, మర్డర్స్ విషయంలో కావచ్చు. ఎందుకు ఇంత క్రైమ్ రేట్ పెరుగుతుంది మహేష్ గారు? సో రీసెంట్‌గా మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈవెన్ అరౌండ్ ఆంధ్ర, తెలంగాణ స్టేట్స్‌లో క్రైమ్ రేట్ చాలా ఇంక్రీజ్ అయిపోయింది. అంటే పీపుల్స్ ఆర్ నాట్ అండర్ కంట్రోల్. వాళ్ళు ఏం చేస్తారంటే బియాండ్ ది లిమిట్స్ చేసి తర్వాత వచ్చే సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఆ కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి అనేది కూడా తెలుసుకోకుండా దే ఆర్ సమ్ షార్ట్ టైప్ ఆఫ్ టర్మ్ అనేది ఎట్లా ఉంటుందంటే ఆ టైంలో సమ్ ఆల్కహాల్ కన్జంప్షన్స్ వల్ల కానీ లేదా సమ్ వాళ్ళకి వచ్చే కోపం వల్ల కానీ వాళ్ళు తీసుకునే డెసిషన్స్ అనేది ఎంత ఫాస్టనింగ్ ఉంటుంది అనేది వాళ్ళకి తెలియట్లేదు. ఈవెన్ ఇన్ ద రీసెంట్ టైమ్స్లో రంగారెడ్డి డిస్టిక్లో కూడా వైఫ్ అలాగే సన్ ఆయన ఏంటంటే ఆల్కహాల్ కన్జంప్షన్ చేసి ఆ టైంలో వచ్చి నైట్ ఆయన మర్డర్ చేయడం జరిగింది. స్పాట్ అయిపోయారు. ఎవరు వైఫ్ అట్లాగే బాబు చనిపోయారని. సమ్ వాళ్ళ డాటర్ కూడా క్రిటికల్ కండిషన్లో ఇప్పుడు అండర్ ట్రీట్మెంట్ ఉంది అన్నారు. లైక్ అట్లాగే వైఫ్ అండ్ హస్బెండ్కి వచ్చిన డిస్టర్బెన్సెస్ వల్ల ఒక ట్విన్ డాటర్స్ ఆయన సమ్ బావి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళని ఒక పెస్టిసైడ్స్ యొక్క అంటే అవైలబిలిటీ ఆఫ్ పెస్టిసైడ్స్ కూడా మనం చెప్పొచ్చు. ఈ అగ్రికల్చర్ ఫీల్డ్స్ కోసం ఏం చేస్తారంటే ఈ పురుగు మందులు ఇవన్నీ కూడా ఈజీ అవైలబిలిటీ దొరికింది. సో పిల్లల్ని 5 years ఉన్న పిల్లల్ని తీసుకెళ్ళి ఆయన చంపటం, ఆ బావిలో పడేయటం, ఇమీడియట్గా అరెస్ట్ అవుతారు. అరెస్ట్ అవడం అంటే కాంప్లెక్సిటీ ఆఫ్ ది కేసు ఏంటనే తెలుస్తుంది. ఆ కేసెస్లో వీళ్ళు ఫ్యూచర్గా వచ్చే కాన్సిక్వెన్సెస్ గురించి ఆలోచించకుండా హ్యూమన్ రిలేషన్స్ ఉండట్లా ఇన్హ్యూమన్ యాక్టివిటీస్ చేస్తున్నారంటే దే ఆర్ నాట్ అండర్ ది లా. అంటే లా ఎట్లా చెప్తుంది, లా ఎందుకు చెప్తుంది, లా ఎందుకు మనల్ని కంట్రోల్ చేస్తుంది అని పబ్లిక్ డొమైన్ నుంచి బయటకు వచ్చేస్తున్నారు అందరూ. సో వాళ్ళకి ఏంటంటే లా అంటే ఫస్ట్ భయం లేదు. సో వై షుడ్ వి ఫాలో దిస్ లా? సో కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏం చెప్తుంది, ఐపీసీ ఏం చెప్తుంది అనేది కోర్టు వరకే పరిమితం అయిపోయింది తప్ప సమ్ అవేర్నెస్ షుడ్ బి దేర్ ఇన్ ద పబ్లిక్. సో వాళ్ళకి ఎప్పుడైతే ఈ అవేర్నెస్ అనేది లేకుండా పోతుందో, ఇప్పుడు సమ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ప్రీవియస్లీ ఏంటంటే షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్ సమ్ ఇట్లా డిఫరెన్షియేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే దే ఆర్ కంప్లీట్లీ నాట్ అవేర్ ఆఫ్ ది లా. సో వాళ్ళకి లా అంటే తెలియదు కాబట్టి సమ్ ఎడ్యుకేషన్ షుడ్ బి దేర్ అని వాళ్ళని కూడా ప్రమోట్ చేసి దేర్ షుడ్ బి సమ్ ప్రాజెక్ట్ ఆర్ సమ్ షుడ్ బి సమ్ ఇన్స్టిట్యూషన్స్ విచ్ షుడ్ బి ప్రొవైడెడ్ బై ది స్టేట్ గవర్నమెంట్ అని చెప్పి వాళ్ళని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళకి కొంత లా అనేది నాలెడ్జ్ వచ్చేది. సో ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది చేస్తే ఇట్లా కాన్సిక్వెన్సెస్ ఉంటాయి. ఇఫ్ చాలామంది చూస్తే మనం ఈజీ డివోర్స్ అయిపోతున్నారు ఈ మధ్య. సో ఎందుకు అంత ఫాస్ట్ డెసిషన్స్ తీసుకుంటున్నారంటే దే వర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ థింకింగ్. సో సెకండ్ థాట్ లేకుండా ఇప్పుడు నాకు ఇది అనిపిస్తే నేను ఇది చేసేయాలి, బట్ వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్ దేర్ ఆఫ్టర్. సో అది మర్చిపోతున్నారు వీళ్ళందరూ.